బ్రిడ్జిని పైన రైలు పోతుంది, తగ్గున వచ్చేసి నీళ్ళు ఉన్నాయి సార్. బ్రిడ్జిలోంచి పోవాలంటే మహా అంటే ఒక రోజు వర్షం వచ్చిందంటే 3 నెలలు నీళ్ళు ఆగవు. నడిచి పోవాలంటే సన్నదొక్కలు. ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి అది ఎంతవరకు ఏంటనేది జేసీ గారికి అప్పు చెప్పి ఒకసారి పంపిస్తాను. సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారితో కూడా ఫోన్లో కూడా మాట్లాడుకుని ఏదైతే మీ యొక్క వన్ టైం సెటిల్మెంట్ కానీ R&R కానీ ఎక్కడ విలేజెస్ కానీ ఇవన్నీ కూడా మేము దగ్గర ఒక 2 hours రివ్యూ చేయడం జరిగింది. అవన్నీ చేసుకున్న తర్వాతే మేము ఇక్కడ రావడం జరిగింది. చేత మీ సమస్యల మీద నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఈరోజు నాకు ఇక్కడ రావడం ద్వారా జరిగింది. అందులో ప్రధానంగా నేను కూడా గమనించాము, ఏదైతే గతంలో ఏదైతే గండికోటకి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కింద 3.75 ఏదైతే ల్యాక్స్ ఏదైతే ఉందో, అదేవిధంగా R&R కింద మరి ఆ రోజు ఏదైతే 6.75 ఏదైతే 75 ఏదైతే ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2019కు ముందు 95% వరకు కూడా అందరికీ అందజేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కానీ ఇతరత్ర కానీ ఆ రోజు మరి ముఖ్యమంత్రి కుర్చీ కోసమో లేకపోతే అధికారం కోసమో ఆరాటంతో ఆ రోజు మీ అందరికీ కూడా మరి ఆ యొక్క వన్ టైం సెటిల్మెంట్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క 6.75 ఏదైతే ఇచ్చామో దాన్ని 10 lakhs ఇస్తామని చెప్పాడు. అదేవిధంగా ఏదైతే మరి ఈ 3.75 ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో అది 7 lakhs ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాలు ఆయన కోరిక నెరవేరింది, అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు, కానీ మీకు ఇచ్చినటువంటి హామీని, మీకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నెరవేర్చుకోలేదు. మాట తప్పడం, మడమ తిప్పడం, ఆయన లేదంటాడు కానీ ఆయన DNAలో ఉన్నదే మాట తప్పడం, మడమ తప్పడం. దానికి ఉదాహరణ 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటను మర్చిపోవడం అనేది. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హామీని మమ్మల్ని నెరవేర్చమని ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సరే, ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు మాది ఎందుకంటే కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి ప్రభుత్వం కాదు, మాది పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఎందుకంటే ఆయన ప్రజావేదిక విధ్వంసంతో ఆయన పాలన ప్రారంభిస్తే మేము పోలవరం నిర్మాణంతో మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణం, పోలవరం అంటే ఇక్కడ నిర్మాణం అవ్వచ్చు, కానీ ఆ పోలవరం అక్కడ నిర్మాణం అవుతే ఆ గోదావరి వరద నీరు ఏదైతుందో కృష్ణానది నుంచి మరి ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్గా ఇటు రాయలసీమకి, అలాగే అటు ఉత్తరాంధ్రకి, అంటే ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్టికులర్గా రాయలసీమని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రక్రియలో ఈ యొక్క రాయలసీమ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఆయనకు అడుగడుగునా ఉంది. అందుకే ఏదైతే ఇప్పుడు మీ సమస్యలు ఏదైతే మరి దగ్గర 22 గ్రామాలు ఏదైతే ముంపు బారిన పడి ఈ యొక్క వన్ టైం సెటిల్మెంటు, అదేవిధంగా R&R ఏదైతే మీ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, నేను మీ సమస్య మీద R&R కమిషనర్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, జేసీ దగ్గర నుంచి, RDO మరి SDC వీళ్ళందరినీ కూడా మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఆదినారాయణ గారు అయితే మొత్తం నాకు అంతా బ్రీఫ్ చేశాడు. చేత రేపు మేము వెళ్ళిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించి మీకు ఆయన న్యాయం చేయకపోయినా, ఆయన మాట తప్పినా, మడమ తిప్పినా, ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయన నిలబెట్టుకోకపోయినా మేము నిలబెట్టుకునేటువంటి విధంగా ఏ రకంగా మీకు న్యాయం చేయాలనే దాని మీద ఆదినారాయణ రెడ్డి గారు మేము కూడా మాట్లాడి మీ న్యాయమైనటువంటి ఏదైతే మీ డిమాండ్ ఏదైతే అటు వన్ టైం సెటిల్మెంట్ కానీ R&R కానీ ఏదైతే ఉందో అది మరి ముఖ్యమంత్రి గారితో క్లియర్ చేసేటువంటి విధంగా మేమిద్దరం కూడా బాధ్యత తీసుకుంటామని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉందని, ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా మనం ఏర్పాటు చేయాలి. ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అంగన్వాడీ, స్కూల్స్, లేకపోతే రైతు బజార్లు, లేకపోతే పర్టికులర్గా చాలా అవసరం బరిల్ గ్రౌండ్, ఎందుకంటే అది చాలా అవసరం. ఏదైతే శ్మశాన వాటికలు అనేవి ఇట్లాంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి దృష్టి పెట్టి సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాసితులకు సంబంధించిన గ్రామాల్లో అవి ఏర్పాటు చేసేటువంటి విధంగా కూడా మరి ఆ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మాట్లాడి అవి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే పంచాయతీలు గతంలో ఏ మాదిరిగా ఉండేవో ఆ మాదిరిగా ఆ పంచాయతీల వ్యవస్థను తీసుకురావాలి, ఆ పరిధిలో తీసుకురావాలి అనేటువంటి మీ ఆలోచన ఏవైతే ఉందో ఇది కూడా ప్రాక్టికల్గా పొలిటికల్గా మనం తీసుకోవాల్సినటువంటి డిసిషన్సే. కాబట్టి ఒకసారి అది కలెక్టర్ గారితో వీటితో కూడా మాట్లాడి
మరి ఆ విషయంలో కూడా మరి మీరు చెప్పినటువంటి ఆ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కూడా నెరవేర్స్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్టిమేట్ మన దగ్గర మిగిలింటే వాటిలో పెట్టి ఇది వరకు డ్యామ్ చూసేసి పొద్దుటూరులో డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినప్పుడు ఇవి ఆపరేట్ చేస్తే తప్ప అంతే కదా. మొన్న మీరు ఇచ్చిన దాంట్లో ఏమేం చేశారు దాంట్లో మనకి రివర్స్ 3 రోప్స్ మొత్తం మార్చాము. కింద గేట్స్ వచ్చేవి కాదు సార్, లాక్ అయిపోయింది. అవన్నీ పగలగొట్టించేసి నీట్ గా చేసాం సార్. రోలర్స్ అన్ని కొత్త వేసి చేసాం. ఇంకా పైకి లేస్తుందా వాటర్? లేదు సార్, 26.85 వచ్చినప్పుడు వాటికి స్పిల్ అవుతుంది. మనం 26 పెడతాం సార్, లాస్ట్ 26 సార్. కూడా మరి రిపేర్స్ కి మెయింటెనెన్స్ కి ఉపయోగపడుతుంది. కిందది ఇది దాని బదులు మైలు వరకు ఇక్కడ వరకు బోట్ ఏదో పెట్టుకోవచ్చు. అది ఉంటుందా? అది వచ్చే టైంకి టైం క్యాలిక్యులేషన్ టోటల్ ఓన్లీ రిజర్వాయర్ జోన్ అంట. ఓన్లీ రిజర్వాయర్ ఇది. రాయలసీమకు సంబంధించి ఆ రోజు మేము 2014, 2019 5 సంవత్సరాల్లో బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ రాయలసీమకు మేము ఆ రోజు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈయన రాయలసీమ బిడ్డ అని పేరు చెప్పి ఈయన ఖర్చు పెట్టింది ఎంత అంటే మరి కేవలం 2,200 కోట్ల రూపాయలే. అది కూడా బడ్జెట్ డబల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయవుంచి అందరూ కూడా గమనించాలి. అంటే ఈ రాయలసీమకి ఎంత ద్రోహం, ఎంత దగ ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటి విషయం. రాయలసీమకు సంబంధించి 198 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రీ క్లోజర్ చేసి బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి ఇచ్చేసాడు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడనేది ఇంకా ఇంతకు మించినటువంటి పెద్ద ఉదాహరణ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నా, రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ ప్రాంతానికి చేసినటువంటి పరిస్థితి, దుస్థితి అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు ఒక వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే చెప్తుంటారు మాకు, ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి వరదలు వస్తే మళ్ళీ 1-2 సంవత్సరాల వరకు కూడా కరువు అనేది లేకుండా మనం వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా తీసుకెళ్ళాలి. ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలనేటువంటి ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ ఈ 5-6 నెలలు ఇరిగేషన్ శాఖ సమర్థవంతంగా పనిచేశాం కాబట్టే మరి ఈవేళ పెద్ద ఎత్తున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 95% రిజర్వాయర్ని మేము నింపడం జరిగింది సమర్థవంతంగా. దాని ఉదాహరణ మన జిఎన్ఎస్ఎస్ఏ. ఆ రోజు 26.48 టీఎంసీలో వాళ్ళు రిజర్వ్ చేయగలిగితే ఈరోజు మేము 54.26 మరి మేము ఈవేళ రిజర్వాయర్ని మనం నింపగలిగాం. అంటే ఎంత డిఫరెన్స్ అంటే ఆ వాటర్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఈ రకంగా ఏదైతే ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి ఇంకా పర్టికులర్గా ఏదైతే గండికోటకి సంబంధించి మరి ఇక్కడ నిర్వాసితులు కూడా నాకు మార్నింగ్ నుంచి అదేవిధంగా రివ్యూ చేసినప్పుడు కూడా మరి ఏదైతే వాళ్ళకి R&R కానీ ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదైతే గత ప్రభుత్వం మోసం దగా ఏంటనేది నిర్వాసితులను కూడా ఆఖరికి వదల. మరి ఏదైతే ఆ 6.75 lakhs ఏదైతే వన్ టైం సెటిల్మెంట్ ఉందో దాన్ని నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని, అదేవిధంగా ఏదైతే మరి ఈ యొక్క 3.75 ఏదైతే R&R ఏదైతే ఉందో దాన్ని 7 lakhs ఇస్తానని ఏదైతే ఆ రోజు మరి ఆయన ఆ యొక్క పాదయాత్రలో కానీ ఎన్నికల ముందు చెప్పాడు. మరి నేను అడుగుతూ ఉన్న, అధికారంలోకి వచ్చాం, 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశావు, 2024 వరకు నీ సీట్లో నువ్వు కూర్చున్నావు. మరి ఎందుకు నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో ఆ నిర్వాసితులకి నువ్వు ఎందుకు సమకూర్చలేకపోయావు? ఇప్పుడే నువ్వు పెంచినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మరి ₹1 కూడా నువ్వు ఇవ్వకపోవడంతో ఈవేళ చూస్తే మరి దగ్గర అది 450 కోట్ల రూపాయలు ఈరోజు మేము చెల్లించేటువంటి పరిస్థితి వచ్చింది. మరి హామీ ఇచ్చినటువంటి వాడు నువ్వు, వాళ్ళందరికీ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి వాడు నువ్వు. మరి 5 సంవత్సరాలు మరి నువ్వు ఎందుకు ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి?
నువ్వు అన్న మాట నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకనేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అయినా సరే ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి తోడుగా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి భవిష్యత్తులో మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలిస్తుంది. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఈవేళ ఏదైతే గోదావరి టు పెన్నా లింకింగ్, ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే దాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే గోదావరి నుంచి కృష్ణాకి తీసుకొచ్చి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి తీసుకొచ్చి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లికి, బొల్లాపల్లి నుంచి బనకచెర్లకి, ఇంకా బనకచెర్లకు కనుక నీరు వస్తే ఖచ్చితంగా నీరంతా కూడా రాయలసీమకి ఎటువైపు అయినా సరే మరి పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఒక దూరదృష్టితోటి ఈ యొక్క రాష్ట్రంతో పాటు రాయలసీమను కూడా సస్యశ్యామలం ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేయడానికి అదే ఏదైతే గోదావరి టు పెన్నా ఇంటర్లింకింగ్ దగ్గర 70,000 కోట్లు, 60,000 కోట్లు, 80,000 కోట్లు అయినా సరే అది గేమ్ చేంజర్, రాష్ట్రాన్ని మార్చేస్తుంది. అంచేత ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు 2-3 ఏజెన్సీలు పెట్టి అవి కూడా రివ్యూస్ చేసుకుని మనం వాటర్ తీసుకొచ్చేటువంటి మార్గం ఏది తక్కువగా ఉంటుంది, ఏది మనకు నిధులు తక్కువలో అవుతుంది అనేటువంటిది కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. తొందరలోనే ఏదైతే ఆ గోదావరి పెన్నా లింకింగ్ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అది కూడా నెరవేరితే ఇంకా రాయలసీమ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మళ్ళీ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది.